అప్పుడు ఏమండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనసు పొందండి. ఏమంటున్నాడు? మారు మనసు పొందాలి. మారు మనసు వేరు. ఏదో ఊరికి అలవాటుగా దేవుని దగ్గరికి రావటమే మారు మనసు తగినటువంటి క్రియలు మనలో వస్తాయి. అదే క్రొత్త జీవితం. మనలో ఉంటుంది. చూడండి, అంతేగాని ఏమండి మన ఇష్టానుసారం ఏదో మనం భక్తి చేసి ఉండే వల్ల మనం మోక్షంలోనికి మనం వెళ్ళలేము. మోక్షానికి వెళ్ళాలంటే ఎంత కష్టమో తెలుసా? ఏమండి ఆ నీతిమంతుడైన దేవుణ్ణి, పరిశుద్ధుడైనటువంటి దేవుణ్ణి ఏమండి ఆరాధించండి. ఏమండి ఆయనతో ఉండాలంటే ఎలాంటి పరిశుద్ధత కావాలి? ఇలాంటి పరిశుద్ధతని దేవుడు చనిపోయే లోపు దేవుడు నీకు ప్రసాదిస్తూ ఉంటాడు. ఆయన